అన్న ఫోన్ ఓకేనా అందరూ ఒకసారి అన్నాయి కదా ఇప్పుడు పెట్టేదా ఎప్పటికీ వర్షం నాపుద్దా అంటే కేరళ రాష్ట్రంలో అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రము. అక్కడి నుంచే వచ్చినటువంటి
కాంత్రి అంటారు. స్వయంగా అక్కడ ఈ యొక్క ఆరాధనలన్నీ స్వయంగా ఆచరించే అక్కడే మన యొక్క ప్రాంతంలో ప్రధాన అర్చకులు అని చెబుతాం కదా, ఆ విధంగా అక్కడి నుంచే వచ్చినటువంటి వారి స్వహస్తములతో స్వామివారి ఆరాధన అక్కడి ఆచారంగా కాంత్రి పూజలో జరుగుతోంది. అందరూ ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. నమామి విష్ణు శిరసా చతుర్భుజో అనంత పద్మనాభ స్వామినే నమః. అందరూ చేతులు జోడించి స్వామివారి శ్లోకం చెప్పిస్తాను, అందరూ చెప్పండి. అనంతమైన బాధలు, కష్టాలు, దుఃఖాలు తీరుతాయిట. అనంతమైన సంపద వస్తుందట స్వామివారిని ఆరాధిస్తే. మీ అందరికీ తెలుసు స్వామివారి నేలమాళిగల్లోనే అనంత సంపద ఉంది. అనంతము అంటే లెక్క లేనిది, దానికి చివర అనే కొస లేనిది అని, ఎక్కడికి అంతం కాదు అని. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి అందరూ కూడా. ఓం అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక దుఃఖనాశాయ అనంతాయ నమో నమః నమో నమః. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఓం తద్విష్ణో పరమపదం సదా పశ్యంతి సూరయాః దివేవ చక్షురాదతో శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఓం చంద్రమాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతే. మా అందరూ రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతే మధుర్యోదానయతి ఏకదా బ్రహ్మణోదహనతి ఏకదే వైజమానాయుస్తేజో దధాత్. అనంత పద్మనాభ స్వామి గోవింద. శ్రీహంకాంతాయ కళ్యాణధయేన దయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేయస్సు నిత్య సన్మంగళాని భవంతు. ఆనందకర్పూరదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి రక్షాంధారయామి. అనంత పద్మనాభ స్వామి గోవింద. ఇదం తమోధైతం విష్ణవే జరుర్నిర్మమతే యజ్ఞో వై విష్ణుః ప్రతిష్టతే శ్రోత్రజుహోదే విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా. అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా. అనంత పద్మనాభ స్వామి వరద గోవింద గోవింద. శ్రీరమణ గోవింద వెంకటరమణ గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఏ చ విద్మహే విష్ణు క్షేత్రం నుంచి అక్కడి నుంచే విచ్చేసినటువంటి దేవతామూర్తులు, ఆ నరసింహుడి యొక్క అనుగ్రహం, అక్కడి నుంచి వచ్చినటువంటి అర్చకులు, పండితుల ద్వారా ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహ కళ్యాణం జరుగుతోంది. అందరూ భక్తితో ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శిస్తూ కళ్యాణాన్ని తిలకించండి. పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. నరసింహ స్వామి వారికి ధరింపజేయబోయే యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. గట్టిగా కరతాళ ధ్వనులు. పరమం పవిత్రం ప్రియాసాయం పురస్కారం సవిరాట్ గంధాక్షాయ తస్య దేశీయ గంగోర్జిందా. ఓ
సమయద ఇత్యోపావశన్నమవిమత్ర్య తదః పరదేవతాయాం శ్రీ మహాలక్ష్మీ సుగంధద్రవ్యేన శుభ కుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాదేన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ ఆత్మనః అశేష పాప క్షయార్థం జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం సమస్తవిధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం శరీరే స్థిత సకలవిధ దుర్దోష పీడ పరిహార ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా అచంచల నిష్కపట భక్తిజ్ఞాన యోగ్యత సిద్ధ్యర్థం కోటి దీపోత్సవ వేదిక యాం కన్యాదానం అహం కరిష్యే. ఓం అదానంతరం ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణంలో పరమ పవిత్రమైన కన్యాదానం జరిగి మాసిక ధారణ జరుగుతోంది. అందరూ కళ్ళారా దర్శించి ఆ ధర్మపురి నృసింహుడి యొక్క అనుగ్రహం, అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలగాలని నమస్కారం చేసుకోండి. మాసిక ధారణ